ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పురుషులు మాకు కూడా ఒక భద్రత కల్పించాలి. భార్య బాధితులు ఉన్నారు, లేకపోతే ప్రియురాలి బాధితులు ఉన్నారు, ఒక అమ్మాయి వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ చట్టం నిజంగా రావాలేమో అనిపించింది ఈరోజు కేసు నేను విన్న తర్వాత. కొండంత బాధ, గుండెంత బరువు చేసుకొని ఒక వ్యక్తి మన స్టూడియోకి వచ్చిండ్రు. అక్క చచ్చిపోయిందని సొంత అక్క కూతురుని చేసుకున్నాం. కలిసి ఉండాలన్న ఉద్దేశం ఉన్నోళ్ళు నా పేరు మీదనే ఉండాలి, నీ పేరు మీద ఉండొద్దని కొట్లాడరు ఎవరు. ఎగ్జామ్ అయిపోయింది కదా, రిజల్ట్ ఇచ్చినప్పుడు వస్తలే, లేకుంటే మా నాన్న చేసి పెట్టుకులు ఎవరు లేరులే అని సాకులు చెప్తుంది మేడం. నాకు ఈ సికింద్రాబాద్ కల్చర్ పడట్లేదు. అక్కడేమో లాంగ్వేజ్ లేదు కాబట్టి అక్కడ పడలే, ఇక్కడ లాంగ్వేజ్ ఉంటే ఊరు పడలే. మరి ఆ డాక్టర్కి డౌట్ రాలేదా భర్త చనిపోయిందంటే? ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కంట్లో కారం వేసి కొట్టినని ఊరు అందరికి చాటింపులు మేడం. అది చెప్పు నాకు, అంతే. ఒప్పుకుంటున్నా, మరి నేను కొట్టానని అంటుంది కాబట్టి. కొట్టాను అనుకుంటా మేడం, కొట్టినా. అమ్మా నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. రాపిస్తారులే కానీ అతనికి పంపించండి మేడం, అతనికి పంపించి. నువ్వు మొండి మాటలు మాట్లాడకమ్మా. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఇప్పటి వరకు ఎన్నో చట్టాలు వచ్చినాయి. అంటే ఆడపిల్లకి చిన్న అన్యాయం జరిగితే రియాక్ట్ అయ్యే చట్టాలు ఎన్నో విన్నాం. కానీ ఈరోజు సమాజం ఉరుకుతున్న తీరును చూస్తుంటే డెఫినెట్లీ మొన్నటి వరకు ఏ విధంగా అయితే మొగోళ్ళందరూ పురుషులు మాకు కూడా ఒక భద్రత కల్పించాలి, మాకు కూడా ఫేవర్గా కొన్ని చట్టాలు రావాలి, మేము కూడా అంటే చాలామంది భార్య బాధితులు ఉన్నారు, లేకపోతే ప్రియురాలి బాధితులు ఉన్నారు, ఒక అమ్మాయి వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకు ఒక చట్టం రావాలని పోరాడుతూ ఉన్నారు. ఈ చట్టం నిజంగా రావాలేమో అనిపించింది ఈరోజు కేసు నేను విన్న తర్వాత. సో అలాంటి కేసు మన దగ్గర ఉంది. అండ్ ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నాడు. ఆయనను కలవడానికన్నా ముందు మనము ఈరోజు ఈ కేసుని డీల్ చేయడానికి మీ అందరికీ ఎంతో బాగా తెలుసు ప్రియా చౌదరి గారు. ఆవిడ మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ జర్నలిస్ట్ ఆవిడ ఉన్నారు. నమస్తే అమ్మ. అట్ ద సేమ్ టైం నాగరాజు గారు, ఈయన గురించి కూడా మీకు బాగా తెలుసు. ఏ లొజుగులు ఉన్నా ఎక్కడ ఎవరు ఏది దాచిపెట్టినా కూడా బయటికి తీస్తాడు. సో అలాంటి ఒక మంచి అడ్వకేట్ నాగరాజు గారు, నమస్తే. కొండంత బాధ, గుండెంత బరువు చేసుకొని ఒక వ్యక్తి మన స్టూడియోకి వచ్చిండ్రు. మరి ఆయన బాధ ఏంది, ఆయన మాటలు ఏంటుంటే, ఆయన కళ్ళు చూస్తుంటే అయితే నిజంగా అసలు ఎంతో బాధతో వచ్చిండు. ఇవాళ ఏదో ఒకటి చేసి పంపించాలన్నంత ఒక బాధ మా లోపల కూడా నిండింది. ముందు వెళుద్దాం మనము. చాలా దూరం నుంచి వచ్చిండు, కానీ ఇక్కడనే ఉద్యోగం చేస్తున్నారు. నేత్రం అన్న, రండి. నమస్తే. మీ పేరు నేత్రం? జైత్రం మేడం, తేజావత్. ఓకే. ఏ ఊరు? సొంతం ఖమ్మం మేడం, డోర్నకల్ మేడం, డోర్నక్ దగ్గర గోవిందరాల విలేజ్ మేడం. ఓకే. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేడం. ఇక్కడ సార్ దగ్గర IRPS సార్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాం మేడం, రైల్వేలో. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఎవరితో బాధ నీకు? మా మిస్సెస్ సార్ మేడం, పెళ్ళి అయిపోయి 6 years అయిపోయింది మేడం. అయితే మా ఊకే వెళ్ళిపోతుంది మేడం ఉన్నానని. కారణం ఏంటని అడిగినా కానీ చెప్పట్లేదు మేడం. సొంత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతుంది మేడం. సొంతం అక్క చచ్చిపోయిందని సొంత అక్క కూతురుని చేసుకున్నాం మేడం. పెళ్ళి అయి 5 months దాకానే మంచి హ్యాపీగా ఉంది మేడం. ఆమె అప్పుడు అంటే డిగ్రీ చేస్తుంది మేడం. అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తానంటే పంపించాను మేడం. అదే తప్పు చేసి నేను రాపించాను మేడం. అయితే అదే చేసిన తప్పు మేడం. ఆమె వెళ్ళిపోయి అటే ఉండిపోయింది కానీ రాలే మేడం. ఎందుకు నువ్వు ఎగ్జామ్ రాస్తానని వచ్చినావు కదా, మళ్ళీ ఎందుకు రావట్లేదంటే ఎగ్జామ్ అయిపోయింది కదా, రిజల్ట్ ఇచ్చినప్పుడు వస్తలే, లేకుంటే మా నాన్న చేసి పెట్టుకులు ఎవరు లేరులే అని సాకులు చెప్తుంది మేడం. ఇప్పుడు పెళ్ళాం ఇంటికి రమ్మంటే వస్తలేదన్న బాధ అనేది. అది మేడం మా పాప ఉంది మేడం, ఇప్పుడు 6 years బేబీ మేడం మా పాప ఇప్పుడు మేడం. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే సప్లిమెంటరీ నేను ఏమనుకున్నా మేడం, ఇప్పుడు రెస్ట్ కావాలి కదా, ఎట్లాగో వెళ్ళి ఎగ్జామ్ రాసేసి ఒక 1 month దాకా ఉండి వచ్చేసేమని పంపించాను మేడం. అయితే నేను ఫస్ట్ అక్కడ భువనేశ్వర్లో డ్యూటీ చేస్తున్నాను మేడం. 21లో ఇక్కడ సికింద్రాబాద్లో సార్తో పాటు నేను కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాను మేడం.
అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఏమో మేడం మళ్ళీ పిలవడానికి అప్పుడు దాకా అక్కడే ఉంది మేడం. నేను అక్కడ నుంచి అప్పుడప్పుడు వెళ్తుండే మేడం. ఫోన్లు చేసి మాట్లాడుతుండేనా? అప్పుడు కొంచెం బాగానే ఉండే మేడం. డెలివరీ కాకముందే కూడా బాగానే ఉండే మేడం. అవసరం ఉన్నప్పుడు ఎంతో కొంత అవసరం ఉంది పంపించమంటే నేను పంపిస్తుండే మేడం. అయితే ఏమైందో మేడం, అప్పటి నుంచి నేను వెళ్ళినా కానీ రెస్పాన్స్ ఉండదు మేడం. ఎందుకు వస్తున్నావు, నీకేం అవసరం, నా పాప కదా కనీసం చూడడానికి రావద్దనంటే ఏం మాట్లాడదు మేడం. అయితే ఆమె అక్కడే ఉంది మేడం. ఆమె అంటుంది మేడం లాంగ్ జర్నీ కదా, నాకు రావడం పోవడం అంటే నేను అక్కడ నాకు లాంగ్వేజ్ రాదు, నేను అక్కడ కల్చర్ పడాలంటే సర్లే నీ ఎక్కడ ఉంటే మంచిగానే ఉండాలని కోరుకుంటేటోండి మేడం. నేను కాదయ్యా, సంసారం చేయడానికి లాంగ్వేజ్తో ఏం సంబంధం? ఆమె అట్లా అంటుంది మేడం. నీ లాంగ్వేజ్ ఆమెకు వచ్చు కదా. అవును మేడం. బిడ్డను పెంచుకోవడానికి ఆవిడకి లాంగ్వేజ్ వచ్చు కదా. అవును మేడం. నేను సంసారం చేయడానికి లాంగ్వేజ్ అట్లా అనుకుంటే ఏ గవర్నమెంట్ భార్యలు ఉద్యోగస్తుల భార్యలు ఇంకెక్కడ వ్యాపారస్తుల భార్యలు ఎవరితోటి సంసారం చేయరు భాష రాలేదని. ఫోన్లో మరి లాంగ్వేజ్ నా లాంగ్వేజ్ కాదు కదా అని పైసలు అడగకుండా అయితే ఊగలేదు మరి. అదే కదా, పంపుతూనే ఉన్నాడు. అవును మేడం. అయితే మేడం ఇక్కడ వచ్చినప్పుడు మేడం సరే మన దగ్గరలో వచ్చేసినాం కాబట్టి వస్తానంటే సరే ఇన్ని రోజులు అయిపోయింది కదా ఇప్పుడు హ్యాపీగా ఉందామంటే మేడం ఆమె అంటుంది నీకు భూమి ఉంది కదా 20 గుంటల భూమి నువ్వు రాయించేసామంటే 2021లో నేను వెళ్ళి మంచిగా అందరి సమక్షంలో రాయించుకున్నాను మేడం. ఎందుకు రాయిపించినావు అంటే నువ్వు ఇన్ని రోజులు అక్కడ ఉన్నావు కదా, నేను రావాలంటే ఏదో ఒక నాకు హామీ కావాలి, నేను ఇన్ని రోజులు నేను రాలేను కదా అని అంటుంది మేడం. కలిసి ఉండాలన్న ఉద్దేశం ఉన్నోళ్ళు నా పేరు మీదనే ఉండాలి నీ పేరు మీద ఉండొద్దని కొట్లాడరు ఎవరు. ఈ విషయం తెలుసు కదా, నువ్వెందుకు రాసినావు మరి? ఆమె పేరు మీద ఉన్న ఒకటే నా పేరు మీద ఉన్న ఒకటే అని నేను రాయించేసాను మేడం. ఆమె రాయిస్తే ఈయన నా భార్య అనుకున్నాడు, ఆమె భర్త అని అనుకోలేదు. లాభం ఏంటి అని చూసింది. ఇతను వీక్నెస్ అంటే ఇతను ఏం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి ఆ బలహీనత అమ్మాయికి బాగా నచ్చింది. 2021లో వచ్చింది మేడం. సికింద్రాబాద్లో వచ్చి నేను క్వార్టర్స్ తీసుకున్నాను మేడం. కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా 40-50 డేస్ ఉంది మేడం. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ చెక్ చేస్తే ఉందని కన్ఫర్మ్ చేశారు మేడం. సెకండ్ టైం మేడం. అయితే సరేనని మంచిగా హ్యాపీగానే మేము అందరం కలిసిమెలిసి మంచి హ్యాపీగా ఉంటున్నాం మేడం. సో దగ్గర ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 2 మంత్ అనుకోండి మేడం. అనుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఒకరే ఉంటున్నారు కాబట్టి సరే ఒకసారి నాన్న చూసి పోస్తానంటే సరే ఈ హ్యాపీనెస్ వెళ్ళి చెప్తుందేమో వాళ్ళ నాన్నకి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే హ్యాపీనెస్ కదా మంచిగానే ఉంటుందని పంపించాను మేడం. పంపించి 10 డేస్ ఉండి మంచిగా హ్యాపీగానే వచ్చేసింది మేడం. దగ్గరగా 20 డేస్ కూడా కాలేదు మేడం. నేను మా ఇంటికి వెళ్తా నీకు ఏం మొన్న వచ్చి 10 డేస్ కూడా కాలేదు కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నీకు ఏం ప్రాబ్లం ఉంటే చెప్పు, మీ వాళ్ళని పిలిపిద్దాం, ఇక్కడ పోనీ మీ నాన్నకి పిలిపిద్దాం, నా మాతో పాటు మా మమ్మీ కూడా ఉంటుంది మేడం. అయితే అమ్మ అంటుంది కాదు మా ఊర్లో మహబూబాద్ డిస్టిక్లో అర్జున్ రెడ్డి అనే హాస్పిటల్లో మస్తు ఫేమస్, మస్తు ప్రెగ్నెన్సీ వాళ్ళకి మస్తు చూస్తారని అంటుంది మేడం. ఓకే. అయితే అది కాదు కదా, ఇక్కడ సికింద్రాబాద్లో ఏ హాస్పిటల్కి వెళ్దాం చెప్పు, చూపించుకొని తీసుకొస్తానంటే నాకు ఈ సికింద్రాబాద్ కల్చరే పడట్లేదు, నాకు సికింద్రాబాద్లో ఉన్నాను నేను అని. అక్కడేమో లాంగ్వేజ్ లేదు కాబట్టి అక్కడ పడట్లేదు, ఇక్కడ లాంగ్వేజ్ ఉంటే ఊరు పడలే, కల్చర్ పడట్లే అంట మేడం. అంటే అనుమానం వచ్చేటట్టు చేసింది ఆమె ఎప్పుడన్నా? నువ్వు అనుమానం పడలేదు కానీ అనుమానం వచ్చేటట్టు చేసిందంటే మేడం నేను డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఫోన్ తీసుకొని మాత్రం మాట్లాడుతుండే అంట మేడం. మా మమ్మీ ఒకసారి చెప్తే నేను ఆమెకు అన్నా, నువ్వు ఫోన్ తీసుకొని రోడ్డు మీద వెళ్ళి మాట్లాడడం మంచిది కాదు, ఏమైనా ఉంటే మన క్వార్టర్స్ కదా మంచి ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకో. ఫోన్ మాట్లాడినంత మాత్రాన మనం అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్తో మాట్లాడచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు. కొంతమందికి అలవాటు ఏంటంటే ఇంట్లో మాట్లాడుకుంటే పెద్దవాళ్ళు ఇసుక్కుంటారేమోనని బయటకు వెళ్ళి ఉండొచ్చు. ఉగాదికి వెళ్తాను కదా, సరే వెళ్ళి మళ్ళీ ఒక 10 డేస్ 15 డేస్ ఉండి వస్తానంటే సర్లే ఫస్ట్లో వెళ్ళింది కదా, వెళ్ళి ఒక 10 డేస్ ఉండి వచ్చేసింది కదా అట్లానేమనుకుని పంపించాను మేడం. వెళ్ళిన తర్వాత 2 డేస్ 3 డేస్ బాగానే మాట్లాడింది మేడం, క్లోజ్గా మాట్లాడడము మంచిగానే ఉంది మేడం. 5-6 డేస్ తర్వాతనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది, లేకుంటే ఇంకా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది మేడం. అంటే గొడవ పడ్డారా మీరు? గొడవ ఏం పడలేదు మేడం. అంటే గొడవ పడలేదు అంటే మేడం నేను నీకు ఊరికి పంపాను, నేను ఎందుకంటే ఇక్కడ చూపించుకుంటా, రేపు ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావు, అక్కడ ఊరోళ్ళు ఏమనుకుంటారంటే నీ భార్యను చూయించుకోవడం చేత కాలేదు కాబట్టి నీ ఇక్కడ వదిలేసినావు, మీ నా ఇక్కడ అయితే జరిగింది అంటే ఫోన్ బ్లాక్ చేయడానికి. ఆ లెక్కన ఆలోచిస్తే ఈయన వెళ్ళిన తర్వాత కూడా 3 రోజులు బాగానే మాట్లాడింది మేడం. మళ్ళీ అప్పటి నుంచి నాకు తెలియకుండానే ఆపరేషన్ చేయించుకుందాం మేడం. ఆపరేషన్ చేయించుకుంది మేడం. అంటే నీ సంతకం లేదు, ఏం లేదు సార్. వాళ్ళు అక్కడ ఏం కారణం చెప్పుంటారు? అక్కడ నేను ఇప్పుడు నేను డైరెక్ట్ మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తని అడిగినా మేడం. మొన్న వెళ్ళినప్పుడు
అక్క ఇట్లా నన్ను భర్త సైన్ లేకుండా మామూలుగా అబార్షన్ చేయరు కదా, ఎట్లా చేయించుకున్నానంటే మా కల్పనే అన్నది భర్త చనిపోయిండు కాబట్టి మేడం నాకు పాప ఉంది, మళ్ళీ నెక్స్ట్ పాప పుట్టుతుందేమో అనుకొని భయం ఇస్తుంది మేడం, అందుకోసం ఆ చేయించండి. డాక్టర్కి డౌట్ రాలేదా భర్త చనిపోయిందంటే? అదే కదా భర్త మేడం, చనిపోయింది, ఈమె యాక్సిడెంట్ లో కడుపుతో ఏమంటే అంది స్పాట్ గా చనిపోయింది మేడం. మా ఇప్పుడు చనిపోయింది, నేను వచ్చిన అబార్షన్ చేయించుకుంటున్నాను చెప్పి అవునంట స్పాట్ లో మేడం. వచ్చి చేయించుకుంటుంది. అంటే భర్తను వదిలేసి స్పాట్ లో గాలికి, చంపేసి చనిపోయిన భర్తని. స్పాట్ లో చంపేసి అంటే హాస్పిటల్ అనే స్పాట్ లో చంపేసి స్పాంటేనియస్ గా ఇది చెప్పిన తర్వాత ఇమీడియట్ గా అబార్షన్ కి వెళ్ళిపోయింది. సరే వెళ్ళింది, అక్కడ డాక్టర్స్ కూడా కన్ఫర్మేషన్ చూసుకోవాలి కదా. హాస్పిటల్ వాళ్ళు కనీసం మినిమం ఎంక్వైరీ మినిమం ఆలోచించాలి కదా వాళ్ళు. మినిమం ఎంక్వైరీ అనేది చేయలేదు. ఇప్పుడు ఈ అబార్షన్ అనే విషయం తెలిసిన తర్వాత నువ్వు ఏమైనా పోలీస్ కంప్లైంట్ అట్లా ఏమైనా చేసినావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్, ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్? గార్ల వాళ్ళ మండలంలోనే ఇచ్చాను సార్. అంటే ఆయన కంప్లైంట్ తీసుకున్న రిసిప్ట్ ఇచ్చిండా? ఇచ్చారు మేడం, అక్కడ వెళ్ళి నేను మా సొంత అన్నయ్యనే తర్వాత అది ఎఫ్ఐఆర్ చేసిండ్రా? ఎఫ్ఐఆర్ చేయలేదు సార్, చేయలేదు సార్. ఆయన ఎంక్వైరీ కూడా ఏమన్నా చేసిండా ఇట్లా అబార్షన్? వెళ్ళి మేము పంపిస్తాం చేస్తే ఏ హాస్పిటల్ అని ఏమైనా తెలిసిందా నీకు? నాకు అంత ఐడియా లేదు సార్, అక్కడ మళ్ళీ నువ్వు ఫాలోఅప్ చేయలే ఇక? చేయలేదు సార్. ఎందుకు చేయలే? వీళ్ళు బెదిరించారా? వీళ్ళు ఏం బెదిరియలే అంటే సార్, నేను ఇప్పుడు నా దగ్గర వాళ్ళు చేయించుకున్నారనేది కరెక్ట్గా ఇన్ఫార్మ్ లేదు సార్. అంటే నీకు బాధ అనిపించలేదా? చాలా బాధ వేసింది సార్. మళ్ళీ వెళ్ళి నేను అడిగితే నువ్వు ఇంకోసారి అబార్షన్ గురించి నువ్వు అడిగితే మాత్రం నేను హైదరాబాద్లో నువ్వు ఒక్కడే ఉంటున్నావు కదా, నేను డైరెక్ట్ వచ్చి చంపేస్తామని అని ఎవరన్నారు? మా బావనే చెప్పింది సార్. మా బావ అంటే మామనిచ్చిన తండ్రిను అంటే అమ్మాయి తండ్రి వాళ్ళ సొంతం తమ్ముడు కొడుకు సార్. అంటే మా మమ్మీ వాటర్ తీయడానికి వెళ్ళే టైంలో స్లిప్ అయి కాలు జారి పడిపోయింది మేడం, కాలు ఎరిపోయింది మేడం. ఇప్పుడు ఆ బాధ మేడం, మా మమ్మీని చూసుకోవడం మేడం, ఇక్కడ ఎవరు లేరని నేను ఇక్కడే సికింద్రాబాద్లో ఆపరేషన్ చేయించి ఒక 2-3 మంత్స్ నా దగ్గర ఉంచి మేడం, మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ దగ్గర పంపించేశాను మేడం. ఆ బాధలో ఆ టెన్షన్లో నేను పట్టించుకోలేదు మేడం. ఆ బాధ తీరుందో లేదో మేడం, మళ్ళీ సడన్గా 2023లో సెప్టెంబర్లో మా వదిన ఫ్యామిలీ ఇష్యూలో వాళ్ళ విలేజ్లో ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు మేడం, ఆమె ఇష్యూ వల్ల ఎక్స్పైర్ అయిపోయింది మేడం. అయితే కనీసం ఏమైంది ఎట్లా జరిగిందని కూడా ఫోన్ చేసి అడగలేదు మేడం. చనిపోయిన కాడికి కూడా రాలేదు సార్. కానీ మీ బావకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినవా? మా బావని వదిన చనిపోయిన విషయం మా బావ చనిపోయినప్పుడు వచ్చింది సార్, కానీ వాళ్ళ మీ వైఫ్ తీసుకురాలి? రాలేదు సార్. నేనే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పాను సార్, ఇప్పుడు చనిపోయారు కదా, మా వదిన చనిపోయింది, నువ్వు వచ్చేసాయి, ఇప్పుడైనా కలిసి ఉందాం, ఇప్పుడైనా మనం మంచిగా ఉందామంటే మా పాపం తెలియదు కాబట్టి మీ వదిన చచ్చిపోయిందిరా. ఏం పాపం చేసావయ్యా? ముందు అది క్లియర్ గా చెప్పు అసలు. నువ్వు పాపం అంటే మేడం ఆమెకి నేను వదిలేశాను కాబట్టి పాపం చేశానంట మేడం. ఆమె వదిలి వెళ్ళిపోయి నువ్వు వదిలేయడం ఎట్లా? ఆమె అట్లా అంటుంది మేడం. అంటే కాదు, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఆమె అనే మాటలు ఏంటివి అనేవి క్లియర్ గా చెప్తున్నావు నువ్వు. అవును మేడం. కానీ నువ్వు ఏమంటే ఆమె ఆ మాట అనాల్సి వచ్చింది అనే విషయం మాత్రం మాకు అర్థమైతలేదు. నేనేమన్నా అంటే మేడం, ఇప్పుడు అక్క మా వదిన చచ్చిపోయింది కదా, నీ ఇక్కడ రా చూసి దానికే మేడం, నాకే ద డే 1 నుంచి ఇప్పుడు అమ్మాయికి ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నారా? అవును మేడం. మనస్ఫూర్తిగా ఇష్టమయ్యే చేసుకున్నారా, లేకపోతే మీరు ఏమైనా ప్రలోభాలు పెట్టి చేసుకున్నారా? నేనైతే మనస్ఫూర్తిగా దేవుని సాక్షిగా చెప్తున్నా మేడం, గుండె సాక్షిగా మేడం, నేనైతే మనస్ఫూర్తిగా చేసుకున్నా మేడం. అక్క చచ్చిపోయింది కాబట్టి, అక్క చనిపోయిన 2-3 మంత్లోనే బాబు ఎక్స్పైర్ అయి చనిపోయింది మేడం, బాబు కూడా ఎక్స్పైర్ అయిపోయింది మేడం. అయితే ఎవరు లేరు కాబట్టి నేను చేసుకుంటే నాకు తోడు ఉండి మా ఫ్యామిలీని మంచి సక్రంగా చూసుకుంటే ఒక దారిలో నడుస్తుందని చేసుకున్నాం మేడం. అంటే ఆమెకి ఇష్టం లేకుండా నువ్వు అడిగి చేసుకున్నావా పెళ్లి? ఆమెను కూడా అడిగినాం మేడం. మేము ఎంగేజ్మెంట్ కాక ముందే వారం రోజు ముందే మీ తరపు నుంచి ఎవరి చేతైనా మాట్లాడించారా? ఎప్పుడు మేడం? అమ్మాయి తోటి మీరు ఒక్కడే కాకుండా మీ తరపు నుంచి అడిగించారు మేడం. ఆమెను పిలిపించి మేడం, పెద్ద మనుషులు ఎవరున్నారు మీ తరపున? పెద్ద మనుషులు ఆవిడ ఒప్పుకుని చేసుకుందని చెప్పడానికి ఉన్నారు మేడం. మా బాబాయ్ వాళ్ళు మేడం, మా ఊరి పక్క అంటే మా ఇంటి ఇక్కడ నుంచి మా దగ్గర 10-15 ఇల్లు అవతల వాళ్ళు కూడా ఉన్నారు మేడం. నేను జైత్రం చేసుకున్నాను, నీకు ఇష్టం అంటే ఇష్టమే సార్, మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను అని చెప్పింది మేడం. అది చెప్పిన తర్వాతనే ఎంగేజ్మెంట్ చేసినాం మేడం. ఎంగేజ్మెంట్ చేసిన 6 months 1 year లోపునే మ్యారేజ్ చేసుకున్నాం మేడం. 6 months టైం ఇచ్చాను మేడం. ఎంగేజ్మెంట్ అంటే ఆమె స్టడీ చేస్తుంది, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని టైం ఇచ్చినాం మేడం. చదువుకుంది మేడం. తర్వాత అడిగి పోయింది. అయితే ఇప్పుడు వస్తలేదు మేడం. ఇప్పుడు మా 6 years బేబీ ఉంది కదా మేడం, మొన్న 2023లో మేడం జూన్లో ఆమె ఏ స్కూల్లో జాయిన్ చేసిన విషయం కూడా చెప్పలేదు మేడం. నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర పోయినా మేడం, మొన్న రీసెంట్ గా కూడా పోయినా మేడం, దీపావళికి మేడం. మొన్న దీపావళికి పోయినా మేడం, దసరా కూడా పోయినా మేడం. దసరాకు పోతే మేడం ఏం మంచిగానే ఆమె మాట్లాడలేదు మేడం. 4 days ఉన్నా మేడం. పాపను చూద్దామని పోయినా కానీ వాళ్ళ అత్త ఉంది మేడం. వాళ్ళ అత్త ఏమంటుంది అంటే మేడం, నేను అత్త బుచ్చోడు వచ్చాడు, నేను తీసుకెళ్ళిపోతాడు, నువ్వు ఆయన దగ్గర వెళ్ళకు. మా మిసెస్ ఏమంటుంది, నువ్వు ఆయన దగ్గర వెళ్తే నేను చంపేస్తాడు, మీ తండ్రి కాడు,
ఏం నువ్వు ఇట్లా ఏం మాట్లాడుతున్నావు అంటే నేను ఇట్లాగే మాట్లాడతారా, నీ ఇష్టం, నా ఇష్టం అంటుంది మేడం. ఇంత సాత్వికంగా ఉన్నా కూడా అమ్మాయి వెళ్ళిపోవడానికి ఏదో ఒక రీజన్ అనేది ఆడపిల్లకి అనేది డెఫినెట్గా ఉంటుంది. రీజన్ ఏమంటుందంటే మేడం, నేను సార్ దగ్గర డ్యూటీ అసిస్టెంట్గా చేస్తున్నాగా మేడం, అప్పుడప్పుడు మా సార్ వాళ్ళ పాపని స్కూల్ దగ్గర దింపడం, తీసుకురావడం, ఏమైనా గెస్ట్లు వస్తే స్టేషన్ వెళ్ళి రిసీవ్ చేసుకోవడం, తీసుకురావడం, సార్ వాళ్ళు చెప్తే కూరగాయలు తీసుకురావడం అలాంటివి చేస్తుంటాం మేడం. ఎందుకంటే నాకు ఒక లైఫ్ ఇచ్చారు కదా మా సార్ చెప్తే కృతజ్ఞతాపూర్వకంగా చేస్తారు. నా సంతోషంగా చేస్తున్నాం మేడం. ఆమె ఊర్లో వెళ్ళి ఏం చెప్తుంది, ఆయనకి జాబ్ లేదు, సార్ దగ్గర ఏదో పని చేస్తుంది వాళ్ళ ఇంట్లో, ఆ టార్చర్ నన్ను మోసం చేసిండు. కల్పనానా మాట్లాడేది? కలుపుతాను మేడం. మీ ఆయన పేరు ఏందమ్మా? జీత్రాం. ఎందుకు మరి ఆయన దగ్గరకంట పోతలేవు? ఏమన్నా అన్నాడు ఆయన నిన్ను? ఆయన బాగా టార్చర్ పెడతాడు మేడం. ఉన్నాడా పక్కన? ఉన్నాడు చెప్పండి, వింటున్నాడు. ఆ విషయం ఏదో కొట్టింది తిట్టింది వచ్చి ఇంటి దగ్గర వచ్చి మా వాళ్ళ సమక్షం ముందు మాట్లాడి మరి నేను కొట్టినా తిట్టినా మరి తీసుకెళ్తాను నా భార్యకు నేనని ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళిందా? అంటే నేను కొట్టిండా మీ ఆయన? బాగా కొట్టేటోడా? రెగ్యులర్ గా కొట్టేటోడా? రెగ్యులర్ గా అంటే మేడం రెగ్యులర్ గా కొట్టాడు లేదని ఆయన నేను అంతకు ముందు ఇక్కడ ఉన్నా, ఒక సంవత్సరంన్నర ఉన్నా ఇక్కడ. ఆయన తనే కొట్టిండు అంతకు ముందు. ఓకే. కొట్టి పంపిస్తే ఇక 2 సంవత్సరాల తర్వాత వచ్చి పిలుచుకెళ్ళిండు. ఏ విషయం మీద కొట్టాడమ్మా? మేడం ఆయన ఇంట్లో పని చేస్తాడు. ఏం చేస్తున్నావు అంటే గవర్నమెంట్ జాబా కాదా ఆయనది? గవర్నమెంటే మేడం. గవర్నమెంట్ జాబ్ అని నువ్వు అంటున్నావు, నీకు తెలుసు కదా గవర్నమెంట్ జాబ్ అని ఆయనది. మేడం ఆయనది జాబ్ది ఏదైనా చూపించమంటే కూడా చూపించాడు నాకు. మీ ఇద్దరికి ఏమైంది అనేది క్లియర్ గా చెప్పు. ఇప్పుడు మేడం మాట్లాడతారు నీతోని. మీ హస్బెండ్ ఎప్పుడు నీకు ఐడి కార్డు చూపించలేదమ్మా? నువ్వు చూడలేదమ్మా? మేడం అంటే అంత తీరిక నీకు లేదా, లేకపోతే అతను నిన్ను అంత క్రూరంగా హింసించాడా? ఒకవేళ నీకు పోవడం రావడానికి అది రైల్వే పాస్ చూపిస్తా కానీ నాకు ఈ జాబ్ ఉంది ఆ జాబ్ ఉంది అని అడగకు అన్నాడు ఆయన. అడిగేసరికి అట్లా అన్నాడు. అంతకు ముందు కొట్టడం తిట్టడం అట్లా చేస్తాడు. అదే తల్లి, నేను ఒక్క విషయం అడుగుతున్నాను ఇక్కడ. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఆ గొడవలు కొట్లాటలు జరిగినాయి చెప్పగలుగుతావా తల్లి? ఫస్ట్ స్టార్టింగ్ లో మేడం ఆయన ఇక్కడ నుంచి పెళ్లి చేసుకొని భువనేశ్వర్ లో వెళ్ళిండు, తీసుకెళ్ళిండు. నెల 20 రోజులు 15 రోజులకి కడుపులో నొప్పి వచ్చింది మేడం. నొప్పి వస్తే అది కిడ్నీలో స్టోన్ వచ్చింది, 24 గంటల నొప్పి 2 వచ్చినాయి నాకు. ఓకే. వస్తే కడుపులో నొస్తుంది మావయ్య అని ఆయనకి అంటే, అమ్మ నువ్వు అది పప్పు తిన్నావు పచ్చడితో తిన్నావు అందువల్ల నీ కడుపులో నొస్తుంది అంటాడు ఆయన. ఓకే. ఇక్కడ మెడికల్ లో పోయి సూది చూస్తానని మెడికల్ లో పోయి మేడం ఆ సూది వేయండి అని చిన్న హాస్పిటల్ లో పోయి అడుగుతాడు. అక్కడ నుంచి టాబ్లెట్ తీసుకుని వచ్చేస్తున్నాం మేము ఇంటి దగ్గర. ఆ డాక్టర్ ఏం చెప్పాడమ్మా? చిన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఏం చెప్పాడు నీకు? మేము ఇంజక్షన్ వేయము కడుపు నొస్తుందని అంటుంది అమ్మాయి. ఇక్కడ హాస్పిటల్ కాదు వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లాలనేసరికి ఇంటి దగ్గర తీసుకొచ్చింది ఆయన. ఓకే. కడుపులు నొప్పి తగ్గట్లేదు, ఏం చేయట్లేదు, స్కానింగ్ ఇట్లా తీపిఎం అంటే స్కానింగ్ కూడా తీపియలే, ఏం తీపియలేదు కదా. అక్కడ నుంచి ఇంటి దగ్గర తీసుకొచ్చిండ్రు. నొప్పి తగ్గట్లేదు అని డాడీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించినారు. పిలిపిస్తే మా నాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు వచ్చి వామిటింగ్ ఫుల్ అవుతుంది కడుపులు వస్తా అంటే ఇక ఈయన చూపించలేకపోతాడు. హాస్పిటల్ కి చూపించమంటే ఇక్కడ ఒక ఇంజక్షన్ వేపించి తీసుకొచ్చేసరికి ఇంటి దగ్గర వచ్చినాయి కదా, చూపిస్తావా ఇక్కడ లేకపోతే ఖమ్మంలోనే దిగినా నేను. దిగితే మా ఊర్లో నుంచి ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు. అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్తే ఆమెకి 24 గంటల నొప్పి, అది పేగు పగలేటట్టు ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలనేసరికి డబ్బున 2 కిడ్నీలో స్టోన్ ఒకటేసారి తీసేశారు, అపెండిసైటిస్ ఆపరేషన్ ఒకేసారి చేశారా? చేశారు మేడం. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కిడ్నీలో స్టోన్ కి చాలా ప్రాసెస్ ఉంటుందమ్మా. ఈ ఆపరేషన్ కి ఒక ప్రాసెస్ ఉంటది. 2 ఒకటేసారి చేశారు. అతనికి అడగండి, పక్కనే ఉన్నారేమో. ఓకే. 2 ఒకేసారి చేసేసరికి అతను ఎన్ని రోజుల తర్వాత వచ్చిందంటే 20 రోజుల తర్వాత వచ్చింది మేడం. ఓకే. 20 రోజుల తర్వాత వచ్చి నేను తీసుకెళ్తానన్నాడు. అది కుట్లు తీస్తారు కదా మేడం, 3 హోల్స్ పెట్టారు కదా అక్కడ. 20 రోజుల తర్వాత పిలిపించి ఇక టాబ్లెట్లు ఇట్లా తీసుకుని వెళ్ళండి ఒకసారి మాకు చూపించండి అనేసరికి మేము మళ్ళీ
వెళ్ళినాం. ఇప్పుడు అమ్మ నీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయా? ఇప్పుడు నీ కిడ్నీలో స్టోన్ ఉంది, నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయిందని నీ దగ్గర ఏమన్నా రిపోర్ట్స్ ఉన్నాయా? ఉన్నది, రిపోర్ట్ లో ఉన్నది. అతను వచ్చిండు చూసిండు కూడా. భువనేశ్వర్కి నువ్వు ఫోన్ అన్నవట కదా, ఆడ నీకు భాష రాదు కాబట్టి నేను రాను అని చెప్పినవట కదా నువ్వు. నేను భాష రానందుకు ఫోన్ అన్నానా మేడం? ఆయన చెప్తున్నాడు మరి అంటారా ఎవరైనా? నువ్వు ఎందుకు నీ మొగుడుతోని కలిసి ఉంటలేవు. పాప పుట్టిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు ఒక కాన్ఫాన్ ఉంది నాకు. అతని దగ్గర వెళ్ళిన తర్వాత కాన్ఫాన్ అయితే వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, ఇది వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అంతలోనే వాంతింగ్ చేసుకుంటుంది, కళ్ళు తిరుగుతుందని అంటుంది. మనదా లేకపోతే వేరే వాళ్ళది ఎవరైనా తీసుకొచ్చిందా అని వాళ్ళ అమ్మ అన్నది. అన్నదా మీ అమ్మాయి మాట? లేదు మేడం, ప్రామిస్గా చెప్తున్నాను మేడం. ఇప్పుడు దాకా నేను చెప్పలేము, ఆమె అడగలేదు, నేను చెప్పలేము మేడం. నేను అన్నీ ఉంటే మేడం హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తాను మేడం? నేను ఆయన అనలేదు అని ఆయన అంటున్నాడమ్మా. అన్నాడని నేను అంటున్నా మేడం. అతను అన్నందుకునే మాకు గొడవలు వచ్చింది. సరే ఓకే, ఆయన అన్నాడు. ఆయన అన్న తర్వాత నువ్వేం చేసినావు? వెళ్ళిపోయినా ఊరికి? వెళ్ళిపోలే మేడం. నువ్వు అట్లా ఎందుకు అంటున్నావు నువ్వు అని ఇక మా ఇంటి పక్కన వాళ్ళకి పిలిపించిన నేను. నీకు వాళ్ళ అమ్మతో ప్రాబ్లం ఉందని నాకు అర్థమవుతుంది. వాళ్ళ అమ్మది మళ్ళీ మాట్లాడతా, కానీ ఈయనతోని ప్రాబ్లం ఏందనేది నువ్వు నాకు చెప్పాలి ఫస్ట్. ఈయనతోటి ప్రాబ్లం ఏంటంటే, మా అమ్మ చెప్పింది నిజమా కాదా, నువ్వు నిజంగానే నాదే నా ఈ కడుపు అని వచ్చి మేడం కడుపు మీద కొట్టిండు మేడం. ఆయన కడుపు మీద కొట్టిండా? కొడితే ఇక నేను కూడా ఆయన అన్నది నేను ఎందుకు ఊరుకోవాలి, నువ్వు అట్లా చెప్తావా నాకు? నేను 2 సంవత్సరాలు మా ఇంటి దగ్గర ఉంటేనే నేను ఇలాంటి పని చేయలేదు. నీ దగ్గర వచ్చి నేను అట్లా తీసుకొని వచ్చేదాన్ని అట్లా కనిపిస్తున్నా నేను. కానీ అది కాకుండా నువ్వు 2 సంవత్సరాలు ఎందుకున్నావు అది చెప్పు నాకు. సార్ వాళ్ళ తమ్ముడు కల్పన, మేము మా నాన్నకు వండ పెట్టడానికి ఎవరైనా లేరు కదా, వయసుగా ఉన్నాడు, ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే ఏమైంది, ఇప్పటి నుంచి ఆయన వండుకొని తినాలంటే ఏం తింటాడు, ఆయనకు కూడా ఒక తోడు ఉండాలి కదా అని ఆ మామయ్య అన్నాడు. అతనితో నువ్వు ఎందుకు మాట్లాడినావు, మీ నాన్న విషయం ఎందుకు తీసినావు అని తలుపు పెట్టి కొట్టిండు మేడం నాకు. దానికి నువ్వు ఉన్నావు 2 సంవత్సరాలు? అందుకునే ఉన్నా మేడం. అది చెప్పు నాకు, అంతే. నేను అడిగితే నువ్వేమన్నావు? నీ పెన్లాం నీ కొట్టినావా అని అడిగినా. నేను అడిగినా మంచిగా, నువ్వేం చెప్పినావు? నేను కొట్టలేదు అన్నా మేడం. మరి ఆమె అన్నిసార్లు కొట్టినామని చెప్తుంది కదా. నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలే మేడం. కాకపోతే ఇట్లా అన్నా, నువ్వు పోయి ఆ అబ్బాయితో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, ఏమైనా మాట్లాడి ఉంటే మంచిగానే మాట్లాడాలి అని నేను అంతే అన్నా. కానీ మేడం ఆమెకు ఏ విధంగా అయితే నేను అబ్బాయితో మాట్లాడడం తప్పు కాదు మేడం, మాట్లాడొచ్చు మేడం. సరే నేను కొట్టాను అనుకుంటా మేడం, ఒప్పుకుంటున్నా. మరి నేను కొట్టానని అంటుంది కాబట్టి. కొట్టాను అనుకుంటా మేడం, కొట్టినా కాదు మేడం. కొట్టినావా? నేను ఏం అడిగినా నిన్ను? సరే కొట్టాను, నేను కొట్టలేదు అనేది ఒప్పుకుంటున్నాను అనేది కాదు. అతను అనేది సరే కొట్టా తర్వాత ఏంటి? కంట్లో కారం వేసి కొట్టినని ఊరు అందరికి చాటింపులు మేడం. ఇట్లా కాదు, ఇది ఇప్పుడు మీరు దర్వాజాలు పెట్టుకొని లోపల కొట్టుకున్నారో ఏం చేసుకున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి నేను మా అడ్వకేట్కి ఇస్తా, ఆయన నిన్ను ప్రశ్నలు అడుగుతాడు, కరెక్ట్గా చెప్పు. నిన్ను కొట్టింది నిజమైతే మీ ఆయన ఇటు నుంచి ఇటే జైల్లో పంపిద్దాం. ఇప్పుడు సెకండ్ కొట్టిన తర్వాత హైదరాబాద్లో కొట్టిండా నిన్ను, మీ ఇంటికి వచ్చి కొట్టిండా? హైదరాబాద్లో కొట్టారు. హైదరాబాద్లో కొట్టిన తర్వాత నీకు బ్లీడింగ్ అక్కడే అయిందా, వెంటనే అయిందా? కాదు సార్, నాకు అక్కడ కొట్టిన తర్వాత నీకు ఉంచాను నేను అని, నా కడుపులు నొస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, నీకు ఇంట్లో కూడా ఉంచాను నేను. అసలు నువ్వు వెళ్ళిపో అనేసరికి నేను ఎందుకు వెళ్ళిపోతా, నువ్వు తీసుకొచ్చినావు కదా, ఎట్లా తీసుకొచ్చినావు అట్లా పోయి మా ఇంటి దగ్గర ఏం చెప్పి పంపిస్తావో అట్లా పంపించి రాగానే నేను ఒక్కదాన్ని పోవాలంటే పోను అని ఇద్దరం చదువుకున్నాం సార్ మేము. మేడం నేను ట్రైన్లో ఎక్కిపోతే చచ్చిపోతానని చెప్తే నేను ట్రైన్లో కూర్చున్న ఫోటో కూడా ఉన్నాయి మేడం. ఆమె ట్విన్స్ ఉంది మేడం, ట్విన్స్ లో ఒక కాన్పు వచ్చింది, ఒక కాన్పులో తయారవుతుంది, మంచిగా చూసుకోకపోతే ఆటోమేటిక్ బ్లీడింగ్ అయిపోతుంది అంటే మేడం స్టాంప్తో సహా ఇచ్చారు మేడం. మీరు చూడండి మేడం, డాక్టర్తో సహా మేడం. ఆ 2వ నెల తర్వాత ఎన్ని రోజుల తర్వాత అబార్షన్ అయిందమ్మా నీకు? ఎన్ని రోజులా సార్? వారం, ఒక 10 రోజులకి అయిపోయింది సార్ అబార్షన్. ఈ తీసేసింది ప్రెగ్నెన్సీ తీసేటప్పుడు నీ భర్త అనుమతి తీసుకున్నావా? ఆయనకు అడిగిన సార్ ఫోన్ చేసి, మరి కల్పనకు అట్లా బ్లీడింగ్ అవుతుంది జత్రా, మరి ఎట్లా నువ్వు వస్తావా హాస్పిటల్కి అని నాన్న ఫోన్ చేసిరు అతనికి. ఇప్పుడు ఏ హాస్పిటల్ అది? నీకు ఆ రిపోర్ట్స్ ఉన్నాయా? ఖమ్మం. ఎవరు సంతకం పెడితే అబార్షన్ చేసిండ్రు నీకు? సంతకం నేను పెట్టినా మా నాన్న పెట్టారు సార్. మీ ఇద్దరు పెడితేనే తీసేసిండా? అయితే అంటే నీ భర్త చనిపోయింది అని చెప్పినావు అని చెప్పి మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఒక్క నిమిషము కల్పన, ఒక్క నిమిషము. మీ నాన్న మాట్లాడిన వాయిస్ రికార్డ్ ఉంది, ఒక్క నిమిషం స్టూడియోలో ప్లే చేస్తున్నాం, లైన్లో ఉన్నాను నేను. హలో, నమస్తే అండి. రైల్వే హాస్పిటల్ డాక్టర్ని మాట్లాడుతున్నాను.
ఈ పేషెంట్ ని చూసిన డాక్టర్ అమ్మ ఆపరేషన్ లో ఉంది. అయితే ఈ రిపోర్ట్ ని బట్టి నేను చెప్తున్నా, ఇందులో ఏంటంటే లోపల బిడ్డ నెలన్నర బిడ్డ ఉండే. అందులో ఏంటంటే 2 నీటి బుడగలు ఉన్నాయి. ఒక్క నీటి బుడగల బేబీ ఉన్నది, ఒక నీటి బుడగల బేబీ లేదు. యాక్చువల్లీ అది ట్విన్స్ అన్నమాట. ఒక్క ట్విన్ కరిగిపోయింది, ఒక్క ట్విన్ ఉంది. సరే, ఇప్పుడు ఇది అబార్షన్ చేసిన కేసు కాదు, చేయించే కేసు కాదు. అదే పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది గవర్నమెంట్ దవాఖానా, ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తీస్తారు. ఏ పిండంని చంపేయరు అట్లా ఉట్టిగానే. అర్థమైందా? తీపియాలంటే అది రేప్ కేసు అన్నా కావాలా, ఇల్లీగల్ అన్నా కావాలా, పిండం ఖరాబ్ అని ఉండాలా, లేకుంటే తల్లి ప్రాణంకి రిస్క్ ఉండాలి. ఈ 4 ఉంటేనే తీస్తాం. ఇప్పుడు ఆమె క్లియర్ గా చెప్పింది, ఆ డాక్టర్ గారు క్లియర్ గా చెప్పింది. ఫోన్ కూడా చేపిస్తున్నా మేడం నేను. ఎవరితో? ఏమన్నాడు? అయితే నేను ఫస్ట్ లో ఏమన్నాడంటే, నేను కొట్టినా అట్లా అవుతుందని నాకు తెలియదు అన్నాడు. అమ్మ, కొట్టిన 10 రోజులకి అబార్షన్ అవ్వదు బంగారం. కొట్టిన 10 రోజులకి బ్లీడింగ్ అవ్వదు బంగారం. అంత నిర్లక్ష్యంగా నీకు అబార్షన్ చేసినటువంటి డాక్టర్స్ ఎవరు? నెంబర్ 1, హాస్పిటల్ పేరు చెప్పావు కాబట్టి మేము ఖచ్చితంగా హాస్పిటల్కి ఎంక్వైరీ పంపిస్తాము. భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళి అంటే ఏంటమ్మా, ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా, లేకపోతే స్క్రీన్ మీద 2 నిమిషాలు నాటకం అనుకుంటున్నారా? టీవీ సీరియల్స్ బాగా చూస్తావా ఏమి నువ్వేమన్నా? చక్కగా ఇందాడి నుంచి అల్లిన కథ అల్లకుండా చక్కగా నిదానంగా చెప్పుకుంటూ వస్తున్నావు. అమ్మ, నీ వయసు ఎంత? 27 ఇయర్స్కి నీ జీవితాన్ని భ్రష్టు పట్టించేసుకున్నా అంటే 21 ఇయర్స్లో నువ్వు పెళ్లి చేసుకున్నావు. 6 సంవత్సరాలు అందమైన నీ జీవితాన్ని ఎంత ఖరాబ్ చేసుకున్నావు. ఒక ఉద్యోగస్తుడు భార్యగా గొడవలు వస్తాయి, గొడవలు రాని కాపురం అంటూ ఉండదు. గొడవలు ఉంటేనే అది కాపురం ఉంటుంది. గొడవలు వచ్చినంత మాత్రాన సంవత్సరాల తరబడి మీ నాన్నకు వండి పెట్టేవాళ్ళు లేరని నువ్వు వెళ్ళావా, లేకపోతే మీ నాన్నకు వండి పెట్టడానికి కావాలని నీ నాటి పెట్టుకున్నాడా? వండి పెట్టడానికి అయితే ఫస్ట్ పెళ్లి కూడా చేపించేటోడు కాదు మేడం. అమ్మా, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పంతే. ఎప్పుడు మేడం కొట్టినా, ఎప్పుడు తిట్టినా కానీ వచ్చి కల్పన నీకు తీసుకెళ్తాను ఎప్పుడు రాడు మేడం అతను. అమ్మ, వచ్చినప్పుడు లోపల పడేసి తన్ని పంపించింది ఎవరు? అతనికి తన్ని పంపించిందమ్మా. ఇంటికి వస్తే విషం పెడతానని దాంట్లో విషం కలిపి పెట్టి మరి చంపుతానన్నది ఎవరు? అలాంటి అబద్ధాలు చెప్తే మేడం అసలు అతని దగ్గర కూడా వెళ్ళను నేను, తెలుసా? అసలు దగ్గరికి ఎప్పుడు వెళ్ళావనమ్మా? మేడం వెళ్ళే ఉద్దేశం ఎప్పుడుంది? అలాంటి మాటలు మాట్లాడితే అసలు నాకు ఆయన వద్దు కూడా. అరే, నువ్వు ఇప్పటి వరకు ఎందుకు వద్దో చెప్పు. ఇప్పుడు వద్దు కూడా అని మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పటి వరకు నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అతను ఇప్పటి వరకు సొంత మేనరికంలో పెళ్లి చేసుకున్నా, ఇప్పుడైనా మాట్లాడేమో వచ్చి తెలుసుకో. అమ్మా, మారనంత దుర్మార్గుడైతే ఈ పాటికి ఇతని హిస్టరీ పోలీస్ స్టేషన్లో ఉండేది. కల్పన, చెప్పండి మేడం. ఇప్పుడు నీకు ఈయనతో కలిసి ఉండడం ఇష్టం అంటున్నావు కదా, ఇష్టమే కదా, ఆయన అంటే ఇష్టమే కదా, ఆయనతో కలిసి ఉంటావు కదా? అతనితో కలిసి ఉండడం ఇష్టం మేడం. నాకు ఒక పాప ఉంది మేడం. అయితే ఒక పని చేద్దాం, రేపు వస్తావా? కుదరదు మేడం రేపు. ఎందుకు? ఏం పని ఉంది నీకు సంసారం కన్నా గొప్పగా? ఏం పని లేదులే కానీ రేపు కుదరదు మేడం. సరే, ఎప్పుడు వస్తావు మరి? 4 రోజులాగా వస్తాను మేడం. నువ్వు వచ్చి మాట్లాడతావా? మాట్లాడు. నువ్వు ఆడేండో కూర్చొని నీకు సంసారం ఇంపార్టెంట్ కాదు, నీకేదో రేపు పెద్ద ఎగ్జామ్ ఉన్నట్టు ఏమీ పని లేకున్నా కూడా రానంటున్నావు అంటే నీ ఇంట్రెస్ట్ ఏంది అనేది ఈయనే ఫస్ట్ అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు నా మొగుడు నేను కావాలని వస్తున్నాడు అని అంటే నిజంగా ఎప్పటి నుంచో ప్రేమ దాచిపెట్టుకున్న భార్య అయితే వెంటనే ఉరికొస్తుందమ్మా. నీ లెక్క 4 రోజులు ఆగొస్తా, నాకేం పని లేదు కానీ కొంచెం టైం తీసుకొని వస్తా, 3 గంటల దూరంలో పెట్టుకొని 24 గంటల దూరం ఉన్నా కూడా ప్రయాణం చేసి వస్తుంది పెళ్ళాం అనేది. అర్థమవుతుందా? పెళ్ళాం కావాలంటే ఆయన వస్తాడు మేడం. అట్లా ఎందుకు అంత ఈగో ఎందుకు? ఒక్కసారి నీ భర్తతో మాట్లాడు. ఏదైతే మేము చెప్పినావు ఈయన అడుగు, మాట్లాడు. నీకు మంచిగా చాలా మంచిగా చూసుకుంటా, కొట్టను తిట్టను ఏం చేయను, హ్యాపీగా చూసుకుంటా వచ్చేసి. నువ్వు హ్యాపీగా చూసుకుంటా, అంత ముందు నుంచే హ్యాపీగా చూసుకుంటాను, ఇప్పుడు హ్యాపీగా చూసుకుంటావని నాకు నమ్మకమే లేదని మేము కాగితం రాయిస్తామమ్మా. ఇలాంటి మాట నేను ఎప్పుడైనా చెప్పినా? ఏ విషయం? పాపకు నీ దగ్గర వెళ్ళకు, ఇతను భూతోడు అని నేను ఎప్పుడైనా చెప్పానా? నువ్వు వచ్చిన మీ అత్తయ్య చెప్పింది, మీ అత్తయ్య నా కళ్ళ ముందే చెప్తుంది, నువ్వు కూడా చెప్తున్నావు. నాకేమైనా కొత్త నాది, లేకుంటే నాకు చెవుడు ఉందా? సుమన్ టీవీ ఆఫీస్కి రా, ఇంతమంది సమక్షంలో నీ మొగుడు నిన్ను కొట్టకుండా మంచిగా చూసుకుంటా అని ఇప్పుడు ఎట్లయితే చెప్పిండో అది మేము పేపర్ రాయిపిస్తాం, ఓకేనా? ఇప్పుడు జీవితం నాశనం చేసుకుంటే ఏం రాదమ్మా. భర్త ఒక అడుగు వేస్తే భార్య 2 అడుగులు వేయడంలో తప్పు లేదు.
చక్కబెట్టుకుంటావా లేకపోతే ఇంకా తవ్వుకుంటూ ఇంకా కూర్చుంటావా? మంచి అవకాశం ఇస్తే ఇప్పుడు నీకు జీవితము ఒక్క ఛాన్స్, మళ్ళొక్కసారి ఒక ఛాన్స్ ఇస్తుంది. నీ బిడ్డ చిన్న ఉన్నప్పుడే నీ సంసారం నువ్వు దిద్దుకోకపోతే ఇస్తరాకులు అంటారు చూసినావా, కుక్కలు జింపేసిన ఇస్తరాకులు అంటారు చూసినావా, అట్లా అయిపోతుంది నీ బతుకు. తర్వాత మీ నాన్న ఎన్ని రోజులు ఉంటాడమ్మా? ఎన్ని రోజులు పట్టుకొని ఉంటావు మీ నాన్నని? మేడం మాట మాట్లాడితే మా నాన్నతోటి ఉంటున్నా, మా నాన్న వండి పెట్టడానికి ఎవరు లేరని అతను వచ్చి మీ దగ్గర ఆయన అమ్మా ఒక్క నిమిషం ఉండు, అవన్నీ మాట్లాడకు నువ్వు. నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పగలిగితే చెప్పు, మేడం వస్తా, లేదు రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, అంతేగాని ఇవన్నీ నాకు వద్దు. నువ్వు ఇడికి వచ్చి చెప్పు, ఇంటా. నేను అదే చెప్తున్నా. అతనికి పంపించండి, మీ భార్యకు పోయి తీసుకొని రా, ఇక్కడ మాట్లాడదామని అతనికి అమ్మా నిన్నెట్లా నమ్మాలా? అమ్మా ఇద్దరిని నువ్వు కలిసి ఆయన ఇక్కడ నమ్ముతలేవు, కూర్చోబెడదామంటే? నువ్వు నీ తండ్రిని తీసుకొని రా, సరేనా? నీకు తోడు కావాలి కదా, నీకు నీ బిడ్డకి నీ తండ్రిని తీసుకొని నువ్వు ఇడికి రా. రాపిస్తారులే కానీ అతనికి పంపించండి మేడం. అతనికి పంపించి నువ్వు మొండి మాటలు మాట్లాడకమ్మా, నీకు ఇష్టం ఉంటే ఇప్పుడు నువ్వు రా. అర్థమైంది. ఇప్పటి వరకు ఆ అబ్బాయిది ఎక్కడో తప్పు ఉందని చెప్పి మేము ఫీల్ అయినాము, కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే వాడు ఎందుకు విసిగిపోయినాడో, వాడు ఎందుకు 2 పీకినాడో ఇప్పుడు మాకు అర్థమైంది. వాడు పీకటంలో తప్పే లేదు. కల్పన, చెప్పండి మేడం. నువ్వు ఆయన వస్తా అంటున్నావు కాబట్టి నీకోసం ఒక పని చేస్తా. నేను నీకు మా ఆఫీస్ నుంచి బండి పంపిస్తా, అందులో నీ మొగుడిని కూడా కూర్చోబెట్టి పంపిస్తా, సరేనా? నీ మొగుడు రావడమే కదా నీకు ఇష్టము, వస్తావా? ఎందుకు రాను మేడం? సరే, ఓకే. ఇది పరిస్థితి. కానీ ఈ పరిస్థితిని అంటే ఇన్ని రోజులు ఇప్పుడు వరకు మనకి దొరికిన కేసులు మేడం, సార్ మీరు కూడా అంటే ఒక విధంగా ఎక్కడో సంతోషం, అరే ఇద్దరిని కలపగలుగుతున్నామా దీనివల్ల, ఈ వేదిక వల్ల అన్న ఒక సంతోషం ఉన్నప్పటికీ ఇంకోవైపు ఏదో బాధ. ఇది కలిసే బంధంలా కనిపిస్తుంది కానీ ఏమవుతుందో రేపటి రోజు అని. కాబట్టి నీకు సెక్యూరిటీగా సుమన్ టీవీ వెహికల్ ఇచ్చి నిన్ను పంపిస్తాము, నువ్వు పోయి నీ పెన్లాంని తీసుకొని ఇడికి రావాలి, ఓకేనా? అప్పుడు దాకా ఫోన్లు చేసుకోకుండ్రి, మాట్లాడుకోకుండ్రి, ఈ కయ్యాలొద్దు. మళ్ళీ అంతలోపు ఇంకో కయ్యం పెట్టుకొని ఆమొచ్చి మీరు ఫోన్ చేసి ఇంత చెప్పి పెట్టేసి నాకు ఈ మాట అన్నాడు, ఇవన్నీ నాకు వద్దు. సార్ మీరేమంటారు? ఈ కేసు చూసినాక మీకేమనిపిస్తుంది? కానీ ఇక్కడ ఏమైందంటే మేడం, ఇక్కడ ఎంత పెయిన్ అంటే యాజ్ అడ్వకేట్గా నేను కూడా బాధపడేది ఏంటంటే నా పాపని నన్ను చూడనిస్తలేరు, అది నా పాపని నన్ను చూడనిస్తలేరు. పాప కోసం నేను ఎంత దూరమైనా పోతా అని 22 గుంటల భూమి రాయించుకుంటారు. ఇదొక ప్రాబ్లం. తర్వాత ఈయన ఉండంగా మళ్ళీ ఒక 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఏదో వచ్చిన 2 నెలలకి ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వెళ్తుంది. కానీ అక్కడ ఎటువంటి డౌట్ కానీ ఏది కానీ లేదు, కావాలని పుట్టించిందే. ఎందుకంటే మేము చాలా కేసెస్ చూస్తాం కదా మేడం, ఆమెకు సంసారం చేసుకునే ఆలోచన లేదు. తర్వాత ఈ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఆమెకి ఏమైందంటే ఒక పేరెంటల్ అటాచ్మెంట్ అంటే ఒక ఫాదర్కి సేవకురాలుగా ఉండేదా లేకపోతే ఇంకేమన్నా ఆమెకు లోపల ఉందా తెలియదు. ఆమె మాత్రం పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తుంది. బిడ్డను మధ్యలో పెట్టి బ్లాక్మెయిల్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ అవుతుంది, ఇక్కడ కొడతారు. ఇక్కడ నుండి ఖమ్మం వరకు ఎట్లా పోతుంది మేడం పెయిన్ తోటి? ఒక ఇంతమంది సమాజం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమె తెలివిగా చెప్పడం కూడా, ఇక్కడ కొట్టాడు 10 రోజుల తర్వాత బ్లీడింగ్ అయ్యి అబార్షన్. డిగ్రీ చదివిన అమ్మాయి 100 కాల్ చేసుకోనో ఇంకేమేమో చేస్తారు. ఇంత ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు ఈయన ఫ్యామిలీ కోర్టులో కేసు వేసినాడు. తర్వాత అక్కడ ఏదైతే అబార్షన్ అయినాక కూడా పెయిన్ఫుల్గా పోయిండు. మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈయన చెప్పిన మనం స్క్రూటినైజ్ చేసుకునేటప్పుడు ఆయన చెప్పిన ఏడ్చిండు కంప్లీట్, నా బిడ్డ నాకు కావాలి. కానీ ఇక్కడ చట్టంలో ఏమవుతుందంటే మేడం, చట్ట ప్రకారం పోతే ఈయన ఎంప్లాయ్, ఈయనని ఇంకా అరెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి 22 గుంటల భూమి దొరికేసింది. ఒక పాప దొరికింది, భర్త అయితే ఉన్నాడు, ఇంకా ఉన్నాడు అంటే ఇంకా కొన్ని సంఘటనలు చూస్తే అక్కడ పిల్లకి ప్రతి మెయింటెనెన్స్ అతనే ఇస్తున్నాడు. ఈవెన్ ఫోన్ రీఛార్జ్తో సహా ఇప్పటికీ అతనే చేస్తున్నాడు. అంటే వాడుకుంటున్నారు అతన్ని. మా అక్క బిడ్డ కదా అని కట్టసితో ఈయనున్నాడు కానీ ఆమెకు లేదు. చట్ట ప్రకారంగా మనము ఈయనున్న పరిస్థితులు ఏంటంటే గార్డియన్ ఓపీ వేసుకోవచ్చు ఫ్యామిలీ కోర్టులో, అంటే నా పాప కావాలని. కానీ చట్టంలో ఏ ప్రొవిజన్లో కూడా 18 ఇయర్స్ నిండే వరకు అంటే తల్లి కాన్సెంట్ లేకుండా ఇచ్చే రూల్ అయితే లేదు. ఈయనకు బిడ్డ రావాలంటే రాదు. కానీ అందుకనే మన టీవీకి వచ్చిండు. ఆమె తెలివి అనుకొని మాట్లాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు సంసార లక్షణాలు లేవు అనే చెప్పొచ్చు. ఈయన ఏంటంటే డైవర్స్ వేసుకోవచ్చు, గార్డియన్ ఓపీ వేసుకోవచ్చు. ఈ అబార్షన్ మీద మాత్రం కంపల్సరీ దాన్ని అప్పుడు పెట్టిన అప్లికేషన్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి రివ్యూ అడిగి దాని మీద మనం హైకోర్టు నుండి కూడా
దాన్ని డీటెయిల్ ఎంక్వైరీ మనం ఐఆర్ ఆఫీసర్కి అక్కడ సంబంధిత జిల్లా ఎస్పీ గారితో ఈయన అప్లికేషన్ పెట్టుకొని సామాజిక న్యాయం అనేది ఉండాలి. అయితే మనం ఒక్క పని చేద్దాం సార్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ పైన డిపెండ్ అవుతూ కూడా అమ్మా ఈ ప్రోగ్రామ్ ఇవాళతోని ఇక్కడితోని అయిపోయేది కాదు. ఇది మేము కలవబోతున్నాం. ఆ రోజు ఏం జరగబోతుందో ఒక కెమెరామ్యాన్ని పంపించి మరి మేము అక్కడ షూట్ చేపియబోతున్నాం. ఆమె వస్తుందా వస్తలేదా ఆ రోజు తప్పకుండా కలుద్దాము. సో సార్, అమ్మా థ్యాంక్స్ అలాట్. మంచి సలహాలు ఇస్తూ ఒక మనిషిని, ఒక ఆడపిల్లని ఒక దారిలోకి పట్టుకురావడానికి మీ ప్రయత్నం మీరు చేసిండ్రు సార్. థ్యాంక్స్ అలాట్. లీగల్గా మీరు ఇచ్చే అడ్వైజ్లు చాలా ఇంపార్టెంట్. ఇది ఒక తండ్రి బిడ్డ కోసము ఎంతో ఆరాటపడుతున్నాడు పాపం. ఆయన ఇప్పుడు ఇట్లున్నాడు కానీ గట్టిగా గుండె వేసుకొని రాగానే వలవలా ఏడ్చిండు. ఆయన ఏడుపు చూస్తే మాకే బాధ అనిపించింది. ఓ తండ్రి బిడ్డ కోసం ఇంత ఏడుస్తుంటే ఏం చెయ్యలేకపోతున్నామా మనము అని. అంటే బిడ్డని కల్లారా చూసుకోలేదు, నేను చూసుకొనిస్తలేరు, మొన్నటిదాకా అట్లీస్ట్ చూసుకున్నా అని బాధపడుతుంటే మాట్లాడాలనిపించింది. కాబట్టి తప్పకుండా దీంట్లో ఏదో ఒక డెసిషన్ జరగాల్సిందే. మేము కంపల్సరీ కల్పనని కలుస్తాం. కల్పన ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, మొత్తం ఆమె జీవితాన్ని ఎటు మలుపు తిప్పుకుంటుంది అనేది ఎదురు చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.